ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుడమేరు కాల్వ వరద ప్రమాదానికి గురైన వరద బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ బాసటగా అండగా నిలుస్తుంది అని వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎండి రూహుల్లా తదితరులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం జగన్ మీద విమర్శలు చేయటం తప్ప ప్రజలకు సహాయం చేయటంలో పూర్తిగా విఫలమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అధిక వర్షాలతో మన కార్పొరేషన్లో ఉన్న 33 వార్డుల్లో ముంపుకు గురై ఎంత ఇబ్బంది పడిన పరిస్థితులంతా మనం చూస్తాం. బుడమేరు వాగు పొంగడం, తద్వారా ప్రభుత్వ అలసత్వంతో ఆ నీరు అంతా కూడా పొంగిపొరిలు వచ్చి పట్టణవాసులు ఎంతో ఇబ్బంది పెట్టిన సందర్భం. ఆ నేపథ్యంలో ఎంతో ఇబ్బందులు పడ్డారు. సుమారు ఈ ఒక్క పట్టణ ప్రాంతంలోనే సుమారు 36 మంది వరకు కూడా ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇది మానవ తప్పిదం. ఏదో నీరు వచ్చి ఆ ఏట్ల ప్రవాహంలో కొట్టుకుపోవడం కాదు. 3 రోజులు ఆ నీటిలో ఉండి తినడానికి ఆహారం అందక, తిండి లేక, లేదు మందులు లేక, చెకెట్లో ఉండి పాపం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తే ఎంతో హృదయవిదారకం. ఆ నేపథ్యంలో మా పార్టీ బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు పార్టీ ఆ రోజు నుంచి కూడా మా పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న మా పెద్దలందరూ కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మా పెద్దలు, మన ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దలు, మా మాజీ మంత్రులు, మా పార్టీ అధ్యక్షులు, మా మేయర్లు, మా పెద్దలందరూ కూడా పేరున ప్రతి ఒక్కరూ అందరూ దాంట్లో ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ₹1 కోటి నలుగురు ప్రకటించిన ఆ నేపథ్యంలో ఆ ₹1 కోటి మొదటి రోజున వచ్చి 1 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్ని, ఆ మనాడు వచ్చి 75,000 పాల ప్యాకెట్లని, అలాగే 1 లక్ష వాటర్ బాటిల్ని, దాంతోపాటు ఇంకా మళ్ళీ తర్వాత అందరికీ కూడా గృహ అవసరాల కోసం గ్రాసరీస్ని ఇద్దామనేది ఆ రోజు నిర్ణయించుకున్నాం. మేము ఆ రోజు ఇచ్చి ఆ తర్వాత వాటర్ రిసీవ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఇవ్వాలని సుమారు 50,000 ఇంట్లకి ఇవాళ నుంచి రేపు ఎల్లుండు 3 రోజులు ప్రతి ఇంటికి కూడా గ్రాసరీస్ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయం చేసుకుని ఆ డబ్బు సరిపోతే ఇంకో 10 లక్షలు కూడా మళ్ళీ ఇంకో 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ వచ్చింది. అది కాక ఇంకా సరిపోతే ఇంకా ఇవ్వడానికి కూడా మనం నిర్ణయించాము. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఈ 50,000 కుటుంబాలకి మరి బెల్లం, అలాగే కందిపప్పు, అలాగే ఒక టెట్రా మిల్క్ ప్యాకెట్లు, దాంతోపాటు ఆయిల్, నూనె, రవ్వ, గోధుమ రవ్వతో పాటు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అలాగే పిల్లలకి బెల్లం పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కలిపి ఒక సంచిలో వేసి మీరందరికీ కూడా కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి చేర్చాలని పార్టీ నిర్ణయించింది. మరి ఆ కార్యక్రమం ప్రకారం ఇక్కడున్న పెద్దలందరి తాలూకా సాయంతో, దాని కార్పొరేట్ సాయంతో ఇవాళ నుంచి ఆ కార్యక్రమం ఇంటింటికి మరి చేరుస్తున్నామనే విషయాన్ని మరి వర్త బతికమ్మ తాలూకా పార్టీ ధర్మంగా ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని మరి మీ ద్వారా మరి పట్టణ ఉన్న పేద ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే దీన్ని ప్రారంభిస్తున్నాం. అందరం కలిసి దీన్ని ప్రారంభిస్తున్నాం.